హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. మనం వేస్ట్‌గా పడేసే వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఫస్ట్ ఐడియా చెప్తాను. ఇదొచ్చేసి మనం సింపుల్‌గాని మనకి పేస్ట్ బాక్స్ ఉంటుంది కదండీ! దాన్ని ఇలాగ హాఫ్‌కి కట్ చేసేసుకున్న తర్వాత ఇలా బ్లాక్ కలర్‌దైనా ఏదైనా కలరు షీట్ తీసుకొని దానికైతే 4 సైడ్స్ ఇలాగ మధ్యలో పెట్టుకొని అంటించేయాలి. తర్వాత అయితే ఇలాగైతే కింద అయితే కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని ఇలా మడిచేస్తే మనకి నీట్‌గా ఫోల్డ్ అయిపోతుంది. తర్వాత దాన్ని ఇలా గమ్‌తో స్టిక్ చేసేసుకొని ఇలా అయితే బాక్స్‌లో రెడీ అయింది కదా! ఇక్కడ మనమైతే మనకు నచ్చిన డిజైన్ అనేది చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఫ్లవర్స్ అయినా ఎలా అయినా ఏ విధంగా అయినా చేసుకొని మనం పెన్ స్టాండ్స్ కింద అయినా బ్రష్ స్టాండ్స్ కింద అయినా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు ఈ ఐడియా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ ఐడియా చూద్దాము. ఇప్పుడు వచ్చేసి కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, వేస్ట్ కార్డ్బోర్డు, దాంతోని అలాగే బేబీది మనం సోప్స్ కొంటాం కదండి, ఆ బాక్స్ ఉంటే సరిపోతుంది. దీనికైతే ఒకసారి ఇలాగా కలర్ అయితే వేసుకోవాలి. మీకు నచ్చిన కలర్ అయితే వేసుకోండి. నేను ఇక్కడ ఎల్లో వేసుకున్నాను. ఈ బాక్స్కి కూడా కలర్ అనేది యాడ్ చేసుకోవాలి. 2 టైమ్స్ అప్లై చేస్తే మనకి ఆ బాక్స్ మీద ఉన్న నేమ్స్ ఏమీ కనిపించవు. ఇలా 2 టైమ్స్ అప్లై చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ అయితే గమ్ అయితే రాసేసుకొని అంటించేసుకోండి. ఈజీగా అంటుకుపోతుంది. ఇప్పుడైతే ఇక్కడ క్లే తీసుకొని క్లేతోని ఇలాగ మొత్తం మనకి నచ్చిన డిజైన్ని అప్లై చేసుకోవచ్చు. నేనైతే 4 సైడ్ బార్డర్స్ కింద ఇచ్చి ఫ్లవర్స్ని అయితే పెట్టుకుని ఇలాగ కలర్స్ అయితే వేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో అసలు. ఇదైతే పెన్స్ అవి మనం నెదుక్కుంటూ ఉంటాం కదా, అలాంటివి వేసుకొని గోడకి పెట్టుకుంటే మనం చాలా బాగుంటుంది లుక్ వైజ్గా కూడా. ఇక్కడైతే ఇది మొక్కజొన్న పొత్తులు పైన ఉంటుంది కదండి, దాన్ని తీసుకుని దీన్ని ఇలాగా కట్ చేసుకోవాలి. దీనికైతే ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, దానికైతే ఎల్లో కలర్ని అయితే అందించేసి ఇలా మొత్తం అన్నీ రోల్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఒక ఫ్లవర్ షేప్ అయితే వస్తుంది. ఆ తర్వాత అయితే దాని అన్నిటిని ఊడిపోకుండా ఒక థ్రెడ్ తీసుకుని మొత్తం చుట్టేయడమే అండి. ఇలా మనకి మందారకు ఫ్లవర్ టైప్ లాగా వస్తుంది కొంచెం. ఇప్పుడైతే దీన్ని అయితే మనం డెకరేట్ చేసుకోవడమే మీకు నచ్చిన విధంగానే. ఇక్కడైతే నేను గ్రీన్ కలర్ని కూడా యాడ్ చేసి ఇక్కడ మనకి కనిపించకుండా ఉండడానికి దానికైతే కొంచెం ఎక్స్ట్రా ఇక్కడ పుల్ల ముక్కని యాడ్ చేసుకుని దాన్ని చుట్టేసుకొని లాస్ట్లో అయితే దారం అప్లై చేసుకొని ఇలాగ డెకరేట్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇది వచ్చేసి మనం జ్యువెలరీ బాక్సెస్ కింద దేనికైనా యూస్ చేసుకోవడానికి చాలా లుక్ వైజ్గా బాగుంటుంది. పిల్లలు కూడా చూడడానికి సేమ్ కేక్ లాగా ఉందని ఫీల్ అవుతూ చూస్తూ ఉంటారు సరదాగాని. ఇలాగా క్లేని తీసుకుని దీన్ని అయితే నేను కేక్ బాక్స్ కింద రెడీ చేశాను. ఇలా కలర్స్ అయితే యాడ్ చేసుకుని క్లేని అయితే ఇలాగా రోల్ చేసుకుని పెట్టుకుంటే మనకి కేక్ లుక్ వస్తుంది. ఇక్కడైతే స్ట్రాబెర్రీస్ కింద దాన్ని కూడా చేసుకుని కలర్స్ అయితే వేసుకుని రెడీగా ఉంచుకున్నాను. వాటిని స్టిక్ చేసేసుకోవడమే పైన అయితే. చూడండి ఎంత బాగుందో అసలు. మీకు ఐడియా నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలా అయితే మనం జ్యువెలరీ వేసుకుని బాక్స్ కింద అరేంజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది చూడడానికి కూడా. ఇప్పుడైతే నెక్స్ట్ హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు వచ్చేసి వాల్ హ్యాంగింగ్ వేస్ట్ మనకి కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, దాన్ని అయితే తీసుకుని నేనైతే ఇక్కడ బ్లాక్ కలర్ అయితే వేసుకున్నాను. ఇది వచ్చేసి క్లేతోని ఇలాగ ఫేసెస్ బర్డ్ ఫేసెస్ కింద చేసుకున్నాను. అలాగే ఇక్కడైతే ఒక కొమ్మ కింద పెట్టుకున్నాను. దీనికి మనకి నచ్చిన కలర్స్ అనేవి వేసుకోవచ్చు. ఇలా కలరింగ్ వేసిన తర్వాత నేనైతే దీనికి నేమ్స్ కూడా రాసుకున్నాను. ఇక్కడైతే చాలా బాగుంటుంది వాల్ హ్యాంగింగ్ కింద. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ ప్లేస్లో అయితే నేను నా నేమ్స్ అయితే రాశాను. మన పేర్లైనా రాసుకోవచ్చు. నేనైతే నాన్న, అమ్మ, సాన్విక అలా రాశాను అనమాట. మీకు నచ్చిన పేర్లు రాసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, చాలా సింపుల్గా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ బాక్సెస్, నివియా సాఫ్ట్ బాక్సెస్ ఉంటాయి కదా, దాన్ని అయితే స్టిక్కర్ని అయితే తీసేసి దీన్ని కూడా జ్యువెలరీ బాక్స్ కింద రెడీ చేశాను. చాలా బాగుంటుంది ఇది కూడా. మనకి నచ్చిన కలర్ అనేది యాడ్ చేసుకుని ఇక్కడైతే కలర్స్ని అయితే యాడ్ చేశాను. డిజైన్ వేసుకుంటున్నాను ఇలాగా.
మొత్తం డాట్స్ అన్నీ చుట్టూ పెట్టుకున్నాను. మీకు నచ్చిన డిజైన్ మీకు వచ్చింది వేసుకుని ఇలా బాక్స్ని పడేయకుండా ఇలాగా యూస్ చేసుకోవచ్చు. ఐడియా నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలా మనం వేసుకున్న తర్వాత ఒక్కసేపు ఆరనివ్వాలి. అలాగే బాక్స్కి కూడా వేసేసుకోవాలి. ఇలా ఫ్లవర్స్ కింద వేసుకున్నాను. కాసేపు ఆరనిచ్చిన తర్వాత మన జ్యువెలరీ బాక్స్ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత జ్యువెలరీ మనకి ఉంటాయి కదా, అవి వేసుకుని స్టోర్ చేసుకోవడమే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇది వచ్చేసి వేస్ట్గా నెయిల్ పాలిష్ అనేది మనం అయిపోయిన తర్వాత పాడేస్తాం కదా, దీన్ని ఒక మంచి ఫ్లవర్ వైస్ కింద యూస్ చేసుకునేలాగా చేద్దాము. ఫస్ట్ అయితే దీనికైతే నేనైతే ఎల్లో కలర్ పెయింట్ తీసుకొని మొత్తం అయితే బాటిల్ మొత్తం వేసేస్తున్నాను. ఆ తర్వాత అయితే చిన్న చిన్న ఫ్లవర్స్ కింద రెడ్ కలర్తో ఫ్లవర్స్ అనేవి ఇచ్చుకున్నాను. ఇప్పుడైతే ఇయర్ బడ్ తీసుకుని దానికైతే గ్లూ అనేది అప్లై చేసి దీనికైతే మనమైతే పిస్తాపప్పు పైన ఉంటాయి కదండి, అవి అంటించుకుంటున్నాము. ఆ తర్వాత దీనికైతే కలర్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ రెడ్ కలర్ చూస్ చేసుకున్నాను. కాడల కింద గ్రీన్ కలర్ అప్లై చేశాను. చూడండి చాలా బాగుంది. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యూటిఫుల్గా చిన్న ఇది వచ్చేసి నేను కీ చైన్స్ అయితే పెయింట్ చేశాను. ఇది వచ్చేసి మండల టైప్లో ఉంటుంది పెయింటింగ్ అంతని. ఇవి 2 టైప్స్ చేశాను. మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.